ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వచ్చినను నమ్మజాలరు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడిని ప్రసాదించెను. ఆయనను విశ్వసించువారు నశించక నిత్యజీవం పొందుటకై అట్లు చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. మార్చి 1వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 17వ రోజు శుక్రవారము. మొదటి పఠనము ఆదికాండము 37వ అధ్యాయము 3 నుండి 4, 12 నుండి 13, 17 నుండి 28వ వచనము వరకు. ముదిమిని పుట్టినవాడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో కలిసెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్రపన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండి వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకునిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గొయ్యి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశమునకు పోవు ఇష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. ఇష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలమును గోళమును లేపన ద్రవ్యమును తీసుకుని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండి అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన రక్తమాంసములు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఇంతలో మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతిమీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 16 నుండి 17, 18 నుండి 19, 20 నుండి 21 వచనములు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యోసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమునకు అంతటికిని పాలకుని గావించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. సువిశేష పఠనము. అపోస్తలుడైన
పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము 33వ వచనం నుండి 43వ వచనము వరకు మరియు 45, 46 వచనములు. క్రీస్తు యేసు అక్కడ ఉన్న ప్రధానార్చకులతోనూ పరియులతోనూ ఇట్లు చెప్పెను. మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్షతోటను నాటించి చుట్టూ కంచెవేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురిచేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదార్లు వారిని కూడా అటులనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండి, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందు ఎన్నడూ చదువలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యేను. ఇది ప్రభువు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీయు తమను గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కాని యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా రక్షణ కొరకై మీ ప్రాణమును ధారపోసిన క్రీస్తువా, మేము తగ్గింపును అలవరచుకొని పాపకార్యముల నుండి వైదొలగి పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొందుటకు మీ నీతి మార్గములో జీవించుటకు సహాయము చేయండి. మీరు ధారపోసిన రుధిరము చేత వ్యాధులతో బాధపడుతున్న మా సహోదరులకు స్వస్థత ప్రసాదించండి తండ్రి. తెలుసో తెలియకో మేము చిక్కుకున్న ఈ శోధనల నుండి బయటపడే శక్తిని ఇవ్వండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డని ఆశీర్వదించి వీరిపై మీ ప్రేమ వరాలను ధారాళముగా కురిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా ఈ సహోదరి సహోదరులను వారి వైవాహిక జీవితం నిరంతరం ఫలించి పిల్లా పాపలతో అభివృద్ధి చెంది మీ విశ్వాసంలో జీవించాలని దీవించండి. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని జ్ఞాపకశక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకుందు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.